సో ఏందనంటే, కొందరు యవ్వనస్తులు కానివ్వండి, ఏమని ఆలోచిస్తారంటే, అసలు దేవుడు నేనడిగింది గాకుండా వేరేదెందుకిచ్చాడు? అసలెందుకని అసలు? నేనడిగింది ఇస్తే ఏమైపోతది? నేనడిగింది ఇస్తే నాకు బావుంటది గదా! నా జీవితానికి ఆనందంగా ఉంటది గదా! ఎందుకని అసలు నేనడిగింది గాకుండా వేరేదిస్తాడని. సో, వి హావ్ టు రికగ్నైజ్ మనం గుర్తించాల్సింది ఏంది అనంటే, మనకు ఊహకు మించిన ఆలోచనలుంటాయి ఆయనకి. మనము ఉద్యోగం విషయం అనుకోండి, కేవలం మనం 20,000 దగ్గర ఆగిపోతాం. 20,000 చాలు అని అనుకుంటాం. కానీ ఆయన 50,000 దాకా ఆలోచిస్తాడు. అరే! నా కుమారుడు లేదా నా కుమార్తె నన్ను ఉద్యోగం కావాలని అడిగింది. నేను 20 దగ్గర ఆగిపోకూడదు. నేను 50 ఇస్తాను. కానీ అంతవరకు నువ్వు వెయిట్ చేయని అంటాడు. సో, వి హావ్ పేషెన్స్. మనం పేషెన్స్‌తో ఉండాలా. సో, వి హావ్ టు వెయిట్ పేషెన్స్. మనం పేషెన్స్‌లో ఉండాలా. కొంచెం ఓపికతో ఉండాలా. అప్పుడు మనకు సరియైనది మనకు అందిస్తాడు. అది చదువు కానివ్వండి, లేదా ఉద్యోగం కానివ్వండి, లేదా జీవిత భాగస్వామి కానివ్వండి. అండ్ వి హావ్ టు వెయిట్ ఫర్ హిమ్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఆయనని తిట్టుకుంటారు. తిట్టుకోకండి. ఎందుకనంటే మనకేం చేసినా గూడా ఆయన మన మేలుకే చేస్తాడు. మనం మేలుకే చేస్తాడాయన. ఓకేనా? దాని తర్వాత ఆయన ఇచ్చిన తరువాత మనకు ఎలా ఉంటదనంటే, మన ఊహకు గూడా అందదనమాట. అంటే అటువంటి మేలుకరమైనది మనకు చేస్తాడాయన. సో, అందుకే ఆయనని యెహోవా యీరే అనన్నారు. ఏదైనా సరే ఆయన ఇస్తాడాయన. సో, వి హావ్ టు ప్రైజ్ హిమ్. మనకు ఏది జరిగినా కూడా మనం ఆయన్ని స్తుతించాలి. మనం ఆయన్ని ఘనపరచాలి. మనం ఆయన్ని కీర్తించాలి. అండ్ ఆయన్ని మనం మహిమపరచాలి. అది వద్దు అని చెప్పి ఏదో ఒక మనిషి ద్వారా లేదా ఏదో ఒక సిగ్నల్స్ మనకు ఇస్తాడాయన. సో, వి హావ్ టు రికగ్నైజ్ దట్. మనం అది పట్టుకోవాలా. అది మేలుకరమైనదైతే అదే మనకొస్తది. సో, ఈ రోజుకైతే ఇది వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుసుకుందాము. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. అండ్ డైలీ ప్రేయర్ అండ్ అలాగే వాక్యం మాత్రం చదువుతూ ఉండండి. మర్చిపోవద్దు. ఓకే. గాడ్ బ్లెస్ యూ డియర్ వన్స్ అండ్ ప్రైజ్ ది లార్డ్.